అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ జాను బ్లాగ్స్. మళ్ళీ ఇంకొక ఈజీ డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. నేను ఒక స్టోరీ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఏదైతే మనం రాదు అని అనుకుంటామో, ఏ విషయంలో అయితే మనం నలుగురు చులకనగా చూస్తారో, అదే మనం నేర్చుకొని పెట్టడంలో ఉండే తృప్తి చాలా బాగుంటుందండి. అలాగే ఈ మెహందీ కూడా నేను అలా నేర్చుకున్నదే. అంటే మా అమ్మగారికి మెహందీ పెట్టడం ఇలా ఏమీ రావన్నమాట. అయితే నాకు మెహందీ పెట్టుకోవాలి అనిపించినప్పుడల్లా పక్కింటి అక్కల్ని, ఎదురింటి అక్కల్ని అలా అడుగుతూ ఉండేదాన్ని. ఒకరోజు ఒక అక్క దగ్గరికి వెళ్ళి, అక్క రేపు నా బర్త్డే, కొంచెం కోన్ పెట్టు అనేసి అడిగితే, లేదు నాకు టైం లేదు, నేను పెట్టను అనేసి అందండి. అలా అన్నందుకు నాకు ఏం అనిపించలేదు, కానీ అస్తమాను దీనికి పెట్టలేకపోతున్నాం అది ఇది అనేసి చెప్పుకున్నారు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. అప్పుడే అనుకున్నాను, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఏదో రకంగా నేను నేర్చుకుని నా అంతటి నేను పెట్టుకోవాలి అనేసి. అలా ట్రై చేస్తూ ఒక కోన్ తెచ్చుకొని పేపర్ మీద ఇలాగే ట్రై చేస్తూ ఉండగా నేను పెట్టుకుంటుండగా నా దగ్గరకు నాకు వచ్చిందండి. ఏదో సినిమాల్లో అద్భుతాలు జరిగినట్టుగా నా రియల్ లైఫ్లో జరిగిన అద్భుతం అన్నమాట ఇది. ఎందుకంటే మళ్ళీ తనే వచ్చి తను నా చేత పెట్టించుకుందండి. అది అప్పుడు నేను అనుకున్నాను, నాకు ఈరోజు రోజు వచ్చిందనమాట. ఎప్పుడైతే తను పెట్టనందో అప్పుడే నేను సరే పెట్టనంది అని అనుకున్నాను తప్ప, పెట్టు అని బ్రతిమాలేను, పెట్టలేదు. పైగా నాకు పెట్టలేకపోతున్నానని తను అనుకుంది. అలా అనుకుని నా దగ్గరికి వచ్చి తను మళ్ళీ మెహందీ పెట్టు అని అనే ఇదికి నేను వచ్చాను. ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో కూడా నాకు తెలీదు, కానీ నేను తను గుర్తు చేసుకుంటున్నాను. తను పెట్టను అనబట్టే కదండి ఈరోజు నేను నేర్చుకుని పెట్టగలుగుతున్నాను. కాబట్టి తను పెట్టనడం వల్ల కూడా నాకు మంచి జరిగింది. ఏదైనా అంతేనండి, ఒకరు కాదు చేయను పొమ్మన్నారంటే మనం వాళ్ళ మీద ఏం పగ పెంచుకోక్కర్లేదు. అది మనం ఎలా నేర్చుకోవాలి, దానివల్ల మనం ఇదవ్వాలి అని మనం అనుకోవాలి. కాబట్టి అలాగే నేర్చుకున్నానండి నేను. అలాగే ఇలా పెట్టడం నేర్చుకున్నాను. ఇప్పుడు నా చేత చాలామంది పెట్టించుకుంటారు, అక్క కోన్ పెట్టక్క అనేసి. కానీ వాళ్ళెవరికి నేను పెట్టనని చెప్పనండి. వాళ్ళు ఏ టైంలో వచ్చినా ఎప్పుడు వచ్చినా నేను నా పని మొత్తం వదిలేసి మరీ వాళ్ళకి పెడతాను. ఎందుకంటే పెట్టను అని అనడంలో చాలా బాధ ఉంటుందండి. వాళ్ళు ఏం ఊరికనే మన దగ్గరికి రారు కదండి. వాళ్ళకి పెట్టేవాళ్ళు ఎవరో లేక వాళ్ళకి ఏదో అకేషన్ ఉండి వస్తూ ఉంటారు. కాబట్టి నేను పెట్టను అని ఈజీగా చెప్పలేను. నా పనులన్నీ పక్కన పెట్టి ఫస్ట్ వాళ్ళకి కోన్ పెట్టి పంపిస్తాను. చాలామంది వస్తుంటారండి పెట్టమని, పెడతాను. దాన్నే ఉందండి, మనకు తెలిసిన విద్యలో ఎంతో కొంత నలుగురికి పంచడం తప్పేం లేదు. అదనమాట అండి. ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా ఈజీగా నేర్పిస్తూ ఉంటాను. నా ఛానల్ చూడండి, చూసి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా బాగా పెట్టే అవకాశం వస్తుంది, ఇంట్రెస్ట్ కలుగుద్ది. ఇలాగే చాలా విషయాలు అనేది నేను మీతో షేర్ చేసుకోగలుగుతాను. కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి కదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.